గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదే ఇలాంటి అడుగుతారనే మా నాయుడు గారిని తోడుగా తెచ్చుకున్నాను. బట్ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. త్వరగానే ముగించేస్తాను. బట్ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, దేవ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఆపర్చునిటీ ఈజ్ సో బిగ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ దట్ ఐ హ్యావ్ లివ్డ్ అప్ టు ఇట్. బట్ ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన మీకు ఐ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్. నేను అంటే కొద్దిగా ఎమోషన్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, తెలుగులో మాట్లాడతలేని తిట్టుకోవద్దు. బేసిక్లీ మనోడు ఫ్రమ్ ఆస్ట్రేలియా, సో ఉంది 4 ఏళ్ళే. బట్ మాటల్లో చెప్పుకోలేనంత ప్రేమ సార్, అంతే గౌరవం. దేవా గారు ఈజ్ లైక్ మై గురువు. ఐ హ్యావ్ లెర్న్డ్ ఐ లెర్న్ సో మచ్. అంతకుముందు నేర్చుకున్నదంతా అసలు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నథింగ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దేవా సార్. అండ్ ఐ ఆల్వేస్ బీన్ ఎ ఫ్యాన్. నేను వీళ్ళంతా ప్రస్థానం అంటారు కానీ నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఆ పాటలు ఎన్నిసార్లు విన్నానో అప్పటి నుంచి. దెన్ వన్ డైలాగ్ ఆఫ్ దేవా సార్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. అంత ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ హీరోలు విలన్లు లేరు అనే డైలాగ్ సాయి కుమార్ గారు చెప్పినప్పుడు దట్ స్ట్రక్ మీ. ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్. ఆస్ట్రేలియాలో నా రూమ్లో రాత్రి ఎప్పుడో 11:30కి చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ అంటే గూస్ బంప్ మూమెంట్ అది యాజ్ అన్ ఆడియన్ ఉండే. బట్ మయసభలో అలాంటి కోకొల్లలు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు. బట్ దేవ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేసుకున్నందుకు. ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యానండి. దేవగారు పిలిచారు, నాకు ఒక సీన్ ఇచ్చారు, ఒక 2 వీక్స్ తర్వాత వచ్చేసాను. ఇమీడియట్గా చూసిన వెంటనే నువ్వే చేస్తున్నావు అని చెప్పారు. అండ్ నాకు అప్పటికీ భయం ఉండేది, ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు చాలామంది చాలా చెప్పారు కానీ ఏం జరగలేదు. బట్ దేవా గారు ఒక్క మాట అన్నారు, నువ్వేనా ఎంఎస్ఆర్ అని. ఐఎమ్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ దేవా సార్, ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ టు దేవా సార్ ఇస్ మై కిరణ్ అన్న. కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే దేవా గారితో ఇనిషియల్గా అంటే అంత ఓపెన్ అయి మాట్లాడలేకపోయాను. అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా డైరెక్టర్ గారు అని, లేకపోతే ఐ వాజ్ లుకింగ్ అప్ టు హిమ్. సో కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. హీ వాజ్ హెల్పింగ్ మీ. చేతు పర్లేదు, ఇలా చెయ్యు, నువ్వు కొంచెం బాడీ పెంచు. ఈ రోల్ కోసం ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్. ఒక 10 కిలోలు పెరగాల్సిన అవసరం ఉండింది. సో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కిరణ్ అన్నకు ఫోన్ చేస్తుండే, అన్న ఏంటి, కిరణ్ అన్న విజయ్ అన్నకు కూడా. సో అంటే ఒక చిన్న ధైర్యం, మోటివేషన్ ఇస్తారని. అప్పటి నుంచి ఇప్పటి వరకు దే హ్యావ్ బీన్ హెల్పింగ్ మీ త్రూ దిస్ ప్రాసెస్. షూటింగ్లో కూడా ఎస్పెషలీ కిరణ్ అన్న ఎక్కడన్నా నేను కొంచెం అప్పుడప్పుడు జోన్ అవుట్ అయితే దేవా గారు, ఏ చేతు ఏంటి మళ్ళీ జోన్ అవుట్ అయ్యా అంటే, లేదు అని కిరణ్ అన్న వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ మీ. థ్యాంక్ యూ కిరణ్ అన్న. మన టీంలో బాబీ స్క్రిప్ట్ చెప్పాడు, కార్తిక్ చెప్పాడు. నువ్వు ఎప్పుడు చెప్తావో ఏంటో వెయిట్ చేస్తావు అన్న. అసలు సినిమా చేస్తావా లేదా నాతో నువ్వు? బట్ లవ్ యూ కిరణ్ అన్న, లవ్ యూ సో మచ్. ఇప్పుడు లేదు, ఇది 7th తర్వాత మనం కూర్చొని ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. బట్ ఆల్ ది డైరెక్షన్ టీమ్, బాబీ, కార్తిక్, అరవింద్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ వర్ అమేజింగ్. ప్రొడక్షన్ టీమ్, నాగి, శ్రీను. విజయన్న నాకు ప్రొడక్షన్ టీమ్ కాదు, విజయన్న ఈజ్ మోర్ డైరెక్టర్గా, యూనో ఒక ఫ్రెండ్గా. విజయన్న అంటే చాలా ఇష్టం నాకు. నాకు ఏదైనా సజెషన్ కావాలన్నా విజయన్న అడుగుతూ ఉంటాను. నాకు ఎవరైనా మంచి స్క్రిప్ట్ చెప్తే విజయన్న వినమంటూ ఉంటాను. విజయన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా, ఆడిషన్ ఇచ్చే ముందు కూడా విజయన్న వాజ్ దేర్. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్. ఏంటి అని అంటే, లేదు ఫ్రీగా చెయ్యు, యూ జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఉండే. థ్యాంక్ యూ విజయన్న. ప్లీజ్ కీప్ షవరింగ్ దట్ లవ్ టు మీ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నన్ను కూడా ఒక స్టార్ని చేయండి. బట్ థ్యాంక్ యూ విజయన్న, లవ్ యూ.
శక్తికాంత్ అమేజింగ్ మ్యూజిక్. నాకు సహోదర పాట అసలు చాలా ఇష్టం. నేను ఇప్పుడు కాదు, విన్నప్పటి నుంచి అవి బీన్ ఆస్కింగ్ కిరణ్ అన్న నాకు ఒక్క పాట పంపించండి అంటే పంపించట్లేదు. కనీసం ఇప్పుడు దేవా గారు అన్నట్టు స్పాటిఫైలో అన్న ఎక్కడన్నా పెడితే విల్ కీప్ లిజనింగ్ టు ఇట్. బట్ అమేజింగ్ వర్క్ శక్తి. హర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నువ్వు ఆ సీడ్ దేవా గారి మైండ్లో వేయకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. బట్ హర్ష, యూఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్ ఐ మెట్. వెళ్ళిపోయారు హర్ష. బట్ థ్యాంక్ యూ హర్ష, అనదర్ ప్రొడ్యూసర్ ఆఫ్ మైసభ. And working with stalwarts like Divya ma'am, Nazar sir, Sai Kumar garu, for an actor like me, for budding actor like me was అది ఒక అదృష్టం అనే చెప్తాను నేను. అంటే అంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసే అవకాశం రావడము, ఒకే సిరీస్లో ఇంతమందితో వర్క్ చేసే అవకాశం రావడము, ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. దివ్యా మ్యామ్, ఇట్ వాస్ రియల్లీ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. I've seen a lot of your work, and to be working with you, it is really pleasure and an honor. Nazar sir, Sai sir లేరు ఇక్కడ, శ్రీకాంత్ గారు కూడా వెళ్ళిపోయారు. It was a pleasure working with all of them. I've got to learn a lot. And ఎడిటర్ గారికి, ప్రవీణ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ జైతు. నన్ను సీనియర్ అని పిలవాలా, ఎప్పుడో వచ్చారు ఈయన అని చెప్పలా. సో ఫస్ట్ హీరో చూసి ఇన్స్పైర్ అయ్యని చెప్పారు కదా, నాకు ఎగ్జాక్ట్ గా ఆయన మైండ్ లో ఏం వెళ్ళిందో నాకు తెలుసు. ఈడే హీరో అయిపోయాడు, మనం అవ్వలేమా? లేదు, ఆది అంటే నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే, ఒక హీరో కావాల్సిన లక్షణాలు అన్నీ ఆదిలో ఉండే. హీ వాజ్ నైస్, హీ వాజ్ లుకింగ్ హ్యాండ్సమ్, హీ వాజ్ వర్కింగ్ అవుట్, హీ వాజ్ డాన్సింగ్. సార్, హీ స్టిల్ ఈజ్, అంటే నేను చూసినప్పుడు నేనేదో వచ్చి యాక్టింగ్ నేర్చేసుకుంటే హీరో అయిపోతాను అనుకున్నాను, కానీ దే వాజ్ లాట్ టు ఇట్ అని నేను చూసిన తర్వాత తెలిసింది నాకు. ఒక డెడికేషన్ ఉండాలి, ఒక కన్విక్షన్ ఉండాలని. దట్ ఈస్ వాట్ ఐ మెంట్. అండ్ అస్సలు నేను అస్సలు ఇబ్బంది పడ్డాను. యు ఆర్ డెఫినెట్లీ మై సీనియర్ ఇన్ ఎవ్రీథింగ్. వేసాడు మళ్ళీ. సో ఎస్, 2:30 దాటింది. సో ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ సార్, బట్ ఐ వాంట్ టు, బికాజ్ సిరీస్ కాబట్టి ఎక్కువ మాట్లాడాలి, చాలా విషయాలు ఉంటాయి. 2 సినిమాలు చేసిన ఒక అనుభవం. హ్యావ్ టు టాక్ లిటిల్ బిట్. సో సారీ, చాలా సేపు వెయిట్ చేస్తున్నారు ఆకలితోటి. ప్రెస్ అండ్ మీడియా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మా చీఫ్ గెస్ట్ సాయి దుర్గా తేజ్ లేరు ఇప్పుడు, హీ జస్ట్ వెంట్. అండ్ ఐ థింక్ థ్యాంక్స్ లాట్ టు హిమ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ప్రతి ఒక్క యాక్టర్కి డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేయాలనే ఒక కోరిక ఉంటుంది, అండ్ పొలిటికల్ డ్రివెన్ ఫిల్మ్ చేయాలని చెప్పి నాకు ఉండేది మైండ్లో. బట్ అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదు. అండ్ వెన్ దేవా గారు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ జస్ట్ థాట్ వన్ థింగ్, ఇట్ కెన్ నెవర్ గెట్ బెటర్ అండ్ బిగర్ దెన్ మైసభ ఫర్ ష్యూర్. చాలా సంవత్సరాలుగా రాశారు, అందరూ చెప్పారు అది. అండ్ there's a lot of R&D that has gone into writing మైసభ. అండ్ ఈరోజు ఇక్కడ మీరు చూసిన ట్రైలర్ కానీ టీజర్ కానీ, ఇట్స్ ఇయర్స్ ఆఫ్ వర్క్, ఇట్స్ నాట్ ఈజీ అండి. కూర్చొని ప్రతిరోజు ప్రతి ఒక్క లైన్ వెనకాల ఆయన పడిన తపన, అది మేము పక్క నుండి చూసాం. సో ఈవెన్ వైల్ షూటింగ్ ద ఫిలిం, ఆ ఒక్కొక్క లైన్ కరెక్ట్గా రావాలనే ఒక తాపత్రయం అనేది, ఇట్ వాస్ వెరీ నైస్ దేవా సార్. ఐ థింక్ అది మీ నుంచి పోదది, దట్స్ ఇన్బిల్ట్ ఇన్ యూ. థ్యాంక్స్ టు సోనీ ఫర్ సపోర్టింగ్ మైసభ. You are like backbone for us. Deva sir keeps telling us, like, you have been a great support, and thanks to the entire Sony team. And ఆయన కళ కన్నారు, ఆ కళని వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి, తెర మీద తీసుకోవడానికి చాలా మంది కష్టపడ్డారు. సో ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్, థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్, ప్రొడ్యూసర్స్ విజయ్ అండ్ హర్ష, దెన్ మా కెమెరామ్యాన్ బాబా గారు అండ్ సురేష్, and then my production team, Nagi, and the entire team, all of them made sure we worked happily, smoothly. And my music director, wonderful, Iroju, a teaser and trailer vachina ventane social media lo vachi music gurinchi they were started talking. He's done a very good job. And the actors, I think oka pedda train full avudanu anukunta perulu cheppalante, such brilliant performers, and vaalto kalisi cheyadam anedi na adrushtam. Sai Kumar garu, Nazar garu, Divya Datta ji, from first frame to last, not one place you just let loose. There's so much of intensity, ma'am, so much to learn from you all. And a lot of actors, Ravindra Vijay garu and Shrikant Iyengar, Shatru,
then Tanya Ravichandran, Charita. It was wonderful working with all of them. And August 7th, Sony Live లో చూడండి. 100% ఎపిసోడ్ 1 మీరు స్టార్ట్ చేస్తే 9 తర్వాతే ఆపుతారు. సో దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ అండ్ థ్యాంక్స్ లాట్. అవును, మీ కండువా ఏదండి? వైట్ లుంగి ఏది? వైట్ కుర్తా ఏది? నాయుడు గారు నైట్ డ్రెస్ లో వచ్చారని చెప్పి రెడ్డి గారు suit లో వచ్చారు. ఎస్, వన్ డే సీఎం అయితే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మీరు? ఇంకా సీఎం అవ్వలేదు, బట్ ఏదన్నా నాయుడు గారి నుంచి స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఇక్కడ మట్టుకు నన్ను వదులు ఫస్ట్. Okay. వన్ డే సీఎం ఆన్ అ లైటర్ నోట్. Okay. వన్ డే సీఎం అంటే నాకు తెలిసి లైటర్ నోట్ లో ఉన్నా మరి ఏం చేద్దాం రెడీ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. కలిసి టు బి ఆనెస్ట్, అందరూ కలిసి ముందుకెళ్ళాలనే ఒక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయో, డెసిషన్స్ ఏముంటాయో తీసుకుంటాను. మన లైటర్ నోట్ చెప్పాలంటే పబ్బులు 4 దాకా ఓపెన్ చేయాలనుకుంటాను. ఓకే, అండ్ రెడ్డి గారు. ఇప్పుడు సరే మా నాయుడు గారు అదే ఓకే అవును లైటర్ నోట్ ఫస్ట్ చెప్తా. పబ్బులు 4 దాకా ఓపెన్ చేయాలని నాయుడు గారు చెప్పారు. అదే ఆ. మా అన్న చెప్పాడు. ఆ. అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా అయ్యో, చాలా చిన్న కోరికలే ఉన్నాయి సార్, చాలా చిన్న కోరికలు. అదే అదే హృదయంతో డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుందని. గంధం. వీళ్ళు సీఎం అవ్వకూడదని చెప్పి అనుకుంటారు అందరూ. ఐ మీన్ దిస్ ఇస్ జస్ట్ ఆన్ లైటర్ నోట్. 100% ఆన్ ఏ సీరియస్ నోట్, వన్ డే సీఎం అవుతే కనుక నేను ఐ వుడ్ మళ్ళీ అంటే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. బట్ ఆ రోజు వెహికల్స్ అన్నింటికీ హాలిడే ఇచ్చేస్తాను. ఒక్క వెహికల్ కూడా తిరగకూడదు రోడ్డు పైన. సో లెట్స్ స్టాప్ పొల్యూషన్ అట్లీస్ట్ ఫర్ వన్ డే. దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రేట్ ఈచ్ అదర్. ఒకరికొకరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారని చెప్పాలి. ఆది గారు చైతన్య గారి యాక్టింగ్ కి కానీ పర్ఫార్మెన్స్ కి కానీ ఎంత రేటింగ్ ఇస్తున్నారు అవుట్ ఆఫ్ 5? ఐ థింక్ దీని గురించి నేను మాట్లాడలేదు. హీస్ బీన్ డౌన్ ప్లేయింగ్ రియలీ, యునో, బికాజ్ అందరూ పెద్దోళ్ళు, నేను కొత్తోడిని. బట్ సిరీస్ చూసిన తర్వాత అందరూ చిన్నోళ్ళు, మనోడు పెద్దోడు అవుతాడు. దట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ what you perform in front of the camera, and he's done an amazing job. So rating ante out of 10 అవుట్ ఆఫ్ 5? out of 5, 5.5. అయ్యో, దట్స్ 150% చెప్పినప్పుడు ఇది కూడా చెప్పొచ్చు. సో అండ్ యూ చైతన్య గారు? ఐ కాంట్ రేట్ హిస్ యాక్టింగ్. నో వే. ఏం రాదంటావు? లే ఏం రాదంటావు? అంటే ఐఎమ్ నాట్ దేర్ యెట్. ఒక ఆడియన్ గా నేను చెప్పాలంటే నో, మయసభ వి వర్క్ టుగెదర్. నో, ఒక మహేసభలో నేను ఎదురెదురుగా నటిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఐ వాజ్ మెస్మరైజ్డ్. నేను కీడాకోలలో నత్తి చేశాను. సో ఇందులో ఒక ఫస్ట్ 2 ఎపిసోడ్లో ఆ క్యారెక్టర్కి దేవా గారు ఆ ట్రైట్ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, నేనే అంత కష్టపడ్డాను, ఇట్ స్టాఫ్ ఇట్ అంటే కొద్దిగా మితిమీరినా కూడా ఇట్ లుక్స్ లైక్ మోకరీ. అసలు ఆది చేశాడు, నేనే ఐ ఫీల్ లైక్ అరే అసలు ఏం చేశాడు. అలాంటి చాలా సందర్భాల్లో నాకు ఫేవరెట్ ఈరమ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. దట్ ఐ వాజ్ మెస్మరైజ్డ్. నిన్ను కోరిలో అంటే నాని గారు లాంటి ఒక యాక్టర్ ఉన్నప్పుడు టు స్టాండ్ అప్ టు హిమ్ ఈజ్ నాట్ ఈజీ. అంటే ఆయన రేంజ్కి వి కుడ్ నాట్ ఎక్కడా కూడా అది ఒక్క 1% కూడా తక్కువ అనిపించదు. సో ఇట్ ఈస్ వెరీ టఫ్. నాని లాంటి యాక్టర్నే మ్యాచ్ చేయగలిగినప్పుడు ఇంకా ఆయనకి మనం రేటింగ్ ఏమి ఇస్తారు? ఐ వుడ్ గివ్ 10 out of 5. అంటే ఫెయిలా సార్? కాదు, 5కి 10 మార్కులు ఇచ్చారు సార్, ఎక్కువ ఇచ్చారు. మీరు 5.5 ఇస్తే ఆయన 10 ఇచ్చారు. దట్స్ అమేజింగ్. ఎస్, అండ్ ఇప్పుడు ఒకరి డైలాగ్ ఒకరు మార్చి చెప్పాలి. అండ్ నాయుడు గారి డైలాగ్ రెడ్డి గారు చెప్పాలి, రెడ్డి గారి డైలాగ్ నాయుడు గారు చెప్పాలి. ఏదైనా స్టేజ్ మీద మర్చిపోతున్నాం కదా. కిరణ్ గారు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి డైలాగు. కిరణ్ గారు ఆ లారీ డైలాగ్ అవునా? ఎట్లైనా వచ్చేస్తుంది కదా సార్ 7th August చెప్పేయచ్చు. చెప్పా రెడీ దట్ లారీ 1. సో రెడ్డి గారు ఆయనతో నేను చెప్పాలి. ఎస్, ఆపోజిట్. మడక దున్నే కులంలో పెట్టిన నీకెందుకయ్యా రాజకీయం? వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి, నీకెందుకయ్యా వైద్యం?
అబ్బా అరే వా, దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో అంటే మచ్. దేవా గారు చూస్తున్నారు ఎంత చండాలంగా చెప్పారు దగ్గర మీరు. మీరు చెప్పిన మీరు యూ సీ ఇట్ ఆన్ స్క్రీన్ సోనీ లివ్ లో August 7th. ఇది ఊరికనే చేసాం, దే యూ లవ్ ఇట్. అండ్ సోనీ లివ్ వాళ్ళ షోస్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ సార్. ఆ అన్ని షోస్ తో పాటు స్కామ్ 92 అండ్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన హంటర్ తో పాటు మయా సభ విల్ యాడ్ ఆన్ టు ఇట్. వీఆర్ సో హ్యాపీ టు బి బ్యాక్డ్ అప్ యువర్ టీమ్. అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ మొత్తం ఆడియన్స్ సైడ్ నుంచి అండ్ మా అందరి సైడ్ నుంచి, ఈ సిరీస్ చేసిన తర్వాత సో రియల్ గా ఏమైనా రియల్ పాలిటిక్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఇందాక నుంచి అన్నయ్య అన్నయ్య అంటున్నాం, ఇద్దరం ఒకటే ఏజ్ తెలుసు కదా. పక్కన గుర్తొచ్చింది. సో పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ కి నాకు చాలా దూరం అండి. హెడ్లైన్స్ చూసి అంతే, దానికి పైన లేదు. సో మయసభ సిరీస్ నేను విన్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఆ బ్యాక్ స్టేజ్ ఆఫ్ పాలిటిక్స్ ఏం జరుగుద్దో ఆయన క్లియర్ గా రాశారు. ఇట్స్ ఫిక్షన్ అండ్ పాలిటిక్స్ కి నాకు సంబంధం లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ తెలియదు ఏం జరుగుతుంది. కానీ షూట్ జరుగుతున్నంతసేపు మొబైల్లో పేర్లు ఎందుకు కానీ యా ఎవ్రీ డే అంటే మేబీ దట్ వాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్రిపరేషన్ అది నేను అనుకున్నాను. దట్ కుడ్ హ్యావ్ బిన్ ఎవ్రీ డే హీ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతున్న అక్కడ చెన్నైలో కానీ ఇక్కడ జరుగుతున్నవన్నీ వీడియోలో అంటే బ్రేక్ ఉన్నప్పుడు కానీ ఫోన్లో పెట్టుకొని ప్రతిరోజు చూసేవాడు. సో నేను అనుకున్నాను మేబీ ఉందేమో ప్లాన్ అని, బట్ ఇప్పుడు అర్థమవుతుంది అంతా క్యారెక్టర్ కోసం చేశాడని. ఒకవేళ అట్లాంటి ఆపర్చునిటీ వస్తే ఐ థింక్ ఐ లెట్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ గుడ్ పీపుల్ రూల్ ద కంట్రీ ఆర్ ద స్టేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ రెడ్డి గారు.